పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఖమ్మం నగరంలో భూదాన్ భూముల మీద అవి ప్రైవేటు వ్యక్తులు దించిన వాటిలాగా కబ్జాల పర్వం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఇప్లవాల కిల్లా, ఖమ్మం జిల్లా ఇప్లవాల గడ్డ అనేది నిన్న మనం ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ కిల్లా, ఖమ్మం జిల్లా ధనికుల అడ్డా, ఖమ్మం జిల్లా వ్యాపారస్తుల అడ్డాగా మారింది. సో 58, 59 జీవోకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు 58 జీవో ప్రకారం 100 గజాల స్థలానికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ 100 గజాల స్థలానికి సంబంధించి ఫ్రీగా ఇవ్వాలి. పేదలు ఎవరైనా ఆక్రమించుకుంటే 200 గజాలు అయితే నామినల్ రేట్ అక్కడ ఉన్న దాని ప్రకారం 10,000, 20,000 నుంచి 50,000 మధ్య రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. ఈ 58, 59 జీవోలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇంకొక వైపు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేటువంటి చట్టాలు వచ్చినాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణలు జరిగితే దాంట్లో రెగ్యులరైజేషన్ చేయాల్సింది ఇది లేకుండా ఆక్రమించిన వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టి సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పేటువంటి ఒక రాజ్యానికి అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తయారవుతూ వస్తూ ఉంది. ఇంకొక వైపు ప్రభుత్వ భూముల్ని సెజ్ల పేరుతోనే స్పెషల్ ఎకనామిక్ జోన్ల పేరుతోని, అదేవిధంగా స్పెషల్ ఎకనామిక్ జోన్లే కాదు ఇండస్ట్రియల్ కారిడార్ల పేరుతోని, పారిశ్రామిక షెల్టర్ల పేరుతోని పారిశ్రామిక రంగాన్ని డెవలప్మెంట్ చేయడం అనేది ఇండస్ట్రీ పెడతారో లేదో తెలియని వాళ్ళకు కూడా దాని కాగితాలు లేనటువంటి వాళ్ళకు కూడా ఇచ్చి ఇవాళ వందల వేల ఎకరాలని పెట్టుబడిదారులకి కట్టబెట్టినటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా పేదలకి 100 గజాలు స్థలం ఇచ్చే దగ్గర మాత్రం అనేక రిస్ట్రిక్షన్స్. సో చాలా ప్రాంతాల్లో ఆధిపత్య వర్గాలు, ఆధిపత్య కులాలు ప్రధానంగా అపార్ట్మెంట్లు ఉన్న చోట వీళ్ళని దగ్గరకు రానిట్లా వివిధ సంస్థలకు సంబంధించి వివిధ రంగాలకు సంబంధించిన సంస్థలు ఉన్న చోట కూడా లేబర్ని ఉంచుకోవడానికి కొన్ని వర్గాలు సహించట్లేదు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యవస్థ ఉన్నది. సో ఇక్కడ ఆధిపత్య వర్గాలు, ధనిక వర్గాలు చేసేటువంటి హంగామా వల్ల పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాజ్యం ఎప్పుడు కూడా ధనిక వర్గాలకు అనుకూలంగా ఉంది. ఆరావళి పర్వతాల దగ్గర నుంచి కగార్ ఆపరేషన్ పేరుతోనే దండకారణ్యం, నల్లమల పారిష్ దాకా ఈ దేశంలో పెట్టుబడిదారులకి, బహుళజాతి సంస్థలకి 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలు కట్టబెట్టడానికి ఇలా సిద్ధంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ పరిసరాల్లో ఉన్నటువంటి భూముల్ని, పోడు భూములు కొట్టుకునేటువంటి ట్రైబల్స్, వెనకబడిన ప్రాంతాలను వీళ్ళు కొట్టుకునే ఫారెస్ట్ వాళ్ళు 100 గజాల్లో ఇల్లు వేసుకొని వాడి జీవితం అంటే ప్రభుత్వం వచ్చి పడగొట్టే కార్యక్రమం ఇది ప్రభుత్వాన్ని అని చెప్పి చేస్తూ ఉన్నారు. అదే ఇది ధనిక వర్గాలు, డబ్బులున్న వాళ్ళు, కోర్టు చుట్టూ తిరగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జోలికి పోయే పరిస్థితి లేదు. వ్యవస్థ నిర్వీర్యం అయితే ఇక సామాన్య బీసీ బహుజన వర్గాలకు సంబంధించి దాడులు ఎక్కువ ఉన్నాయి. సో అగ్రకులాలకు సంబంధించి దాడులు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు వచ్చినా 79 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఇక దేశం ఎటుపోద్దు అన్నటువంటి బాధ కలిగినా కూడా ఈ దేశాన్ని గురించి ఆలోచించేవాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి పేదల గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి బాధితుల గురించి, ఈ దేశంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్యా, వైద్యం, ఉపాధి రంగాలకు సంబంధించి సామాజిక న్యాయం కోసం పనిచేసేటువంటి వాళ్ళు యాక్టివిస్టులు ఉండటం వల్ల ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ సో వాళ్ళు ఉన్నారని భావిస్తూ ఉన్నాను. 100కు ఒక్కళ్ళు ఉన్నాయి, 2 ఉన్నాయి. సో వాళ్ళు నిర్మిస్తారనేది నమ్మకం ఉన్నది. సో దానికి తోడు రంజాన్ మాసంలో ఖమ్మం జిల్లాలో ఇళ్ళు తీసేశారు. మరి ఇది రంజాన్ మాసం అంతా దాన ధర్మాలకు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా దాన ధర్మాలతోనే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మరి ఇళ్ళు తీసిన వాళ్ళకి అల్లాకి వదిలేద్దాం నిర్ణయం అంతా. భూమి మీద శిక్ష వేస్తారా, చనిపోయిన తర్వాత శిక్ష వేస్తారు, దేవుడి ఇష్టం. కానీ సో సమాజంలో రాజ్యం ఎప్పుడు దాని స్వభావం అంతా ధనిక వర్గాలకి, కూలీన వర్గాలకి, ల్యాబింగ్, పైరవికారులకే వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది. సో కొంతమంది డ్యూయల్ రోల్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి కొంతమంది తెలుసు, అందరూ తెలియకపోయినా సామాన్య ప్రజలకి. సో కొలగొట్టించి దోడే మళ్ళీ వాడే వచ్చి ధర్నాలు చేస్తుంటాడు దేశం మీద. మనం చూస్తున్నాం రాష్ట్రంలో, దేశంలో. సో వాడేస్తేనే వాళ్ళే ఉంటారు. మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చి వాళ్ళు ఏదో పేద ప్రజల కోసం పుట్టినట్టుగా యాక్షన్ డ్రామాలు వేస్తుంటారు. సో ప్రజలందరికీ తెలియదు. కానీ సమాజంలో ఉన్నటువంటి కొద్దిమంది మేధావి వర్గానికి, సమాజ శ్రేయస్సును కోరుకునే వాళ్ళకి ఈ పరిస్థితులు తెలుసు. సో పెద్దలరా మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా. సో రాజ్యం యొక్క స్వభావం మారింది, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రపంచం అంతా 195 దేశాలకు పైగా
100కి 95 to 99% దేశాలు ఇలా రాచరికాలని కమ్యూనిస్ట్ నియంతృత్వాలను వదిలేసి ఇలా ప్రజాస్వామ్యం పెడుతున్న నేపథ్యంలో ఆ ప్రజాస్వామ్యం రియల్ డెమోక్రసీ కావాలి, ఆ ప్రజాస్వామ్యం నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కావాలి, ఆ ప్రజాస్వామ్యం ప్రజలకు పేరెన్నికన్నది కావాలి, ఆ ప్రజాస్వామ్యం ప్రజల కోసం పనిచేసేది ఉండాలి. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ లాగా ఉండాలి తప్పితే అది ధనిక వర్గాల కోసం, పెట్టుబడిదారుల కోసం, ధనికుల కోసం పుట్టి ధనికుల కోసం పెరిగి ధనికుల కోసం జీవిస్తున్నట్టుగా ప్రజాస్వామ్యం ఉండకూడదు. అది దేశానికి గొడ్డలు పెట్టి లాంటిది, దేశ అభివృద్ధిని బూడిదలో పోసిన పన్నీరు చేస్తుంది. ఇది సమాజానికి దేశానికి అంత మంచిది కాదు. విజ్ఞులైనటువంటి ప్రజలు దీన్ని అవగాహన చేసుకోవాలి, సంబంధించినటువంటి మేధావులు దీని మీద గళమెత్తాలి, మాట్లాడాలి. ఆ విధంగానే నవనిర్మాణం జరుగుతుంది తప్ప లేకపోతే ఈ దేశం మళ్ళీ 100 ఏళ్ళు 1000 ఏళ్ళు వెనకబోయే పరిస్థితి ఉంటుంది. ఏ కొద్ది మంది, ఏ పిరికడ మంది ప్రయోజనాల కోసం కాకుండా యావత్ సమాజానికి సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం తీరని కళ 100కి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పట్టుమని 4 లక్షల ఇల్లు కూడా ఇలా 10-12 ఏళ్ళ పరిపాలనలో, ఇంకా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు చేసుకోమంటే 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 65 లక్షల మంది అర్హత కలిగిన వాళ్ళు ఇంటికి అని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఈ 65 లక్షల మందికి ఎన్ని సంవత్సరాలు ఇస్తారనేది ఇలా ప్రశ్నార్థకంగా ఉన్నది. ఎన్ని సంవత్సరాలు ఇస్తారో చూడాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. సో ఆ ఇచ్చేటువంటి 65 లక్షల ఇళ్ళు మరి 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అంటే వాళ్ళ 3 తరాలు పోతే, సో మరి నిజమైనటువంటి పేదరికాన్ని తగ్గించి ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలంటే పాలక వర్గాలకి చిత్తశుద్ధి ఉండాలి. సంవత్సరానికి 20 లక్షలు ఇచ్చుకుంటూ సొంత ఇంటి కళ నెరవేర్చాలి. కరోనా లాంటి లేకపోతే అనేక ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, వరదలు, ఇట్లా అనేక రకాలైనటువంటి సవాళ్ళు ప్రజల్ని నిత్యం చేస్తూనే ఉన్నాయి. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క హెడ్ మీద 146 కోట్ల జనాభాకి సంబంధించి 1,34,000 అప్పు ఉన్నది. ఇలా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి రేపు చనిపోయే ముసలివాళ్ళ దగ్గర, ఇలా పుట్టిన పిల్లల దగ్గర నుంచి రేపు చనిపోబోయే ముసలివాళ్ళ దగ్గర వరకు దేశంలో ఉన్నటువంటి 146 crores జనాభా, 146+ కోట్ల జనాభా, 146 కోట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి జనాభా సుమారుగా ప్రతి హెడ్ మీద కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులే 1,34,000 కోట్లు ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు నిర్మలా సీతారామన్ అక్క కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం తెలుస్తూ ఉంది. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ప్రతిపక్షంలో కూర్చున్నట్టు గత ప్రభుత్వం 7,20,000 కోట్ల నుంచి 7,30,000 కోట్ల పైగా, అంటే సుమారుగా 7.5 లక్షల కోట్ల దాకా వాళ్ళు అప్పు చేశారు. దాంతో పాటు దాని తర్వాత 24 నెలలు, 25 నెలల క్రితం, 26 నెలల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సుమారుగా ఇప్పుడు 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్లు పైగా అప్పు చేసింది. అంటే 10 నుంచి 10.5 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం. అటేమో ఒక్కొక్క హెడ్ మీద సుమారుగా 1,34,000 అప్పు ఉన్నది. ప్రతి భారతదేశంలో బ్రతికున్న ప్రతి మనిషి మీద, ఒక తలకాయ మీద, ఒక ప్రతి హెడ్ మీద. సో ఇటువైపు 10 నుంచి 10.5 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఉన్నాయి. ఇవి కూడా సుమారుగా 3 నుంచి 6 లక్షల అప్పులు ఉంటాయి. సుమారుగా ప్రతి వ్యక్తి మీద 5 నుంచి 7 లక్షల అప్పు కనపడతా ఉంది అఫీషియల్గా ప్రభుత్వం నుంచి. ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినూనె మీద పరోక్ష పన్నులు కడతా ఉన్నారు. 100కు 90% పరోక్ష పన్నులు, ఒక 10%, 20% ప్రత్యక్ష పన్నులు కడితే కట్టవచ్చు. సో ఆ విధంగా ఈ దేశ ప్రజలందరూ కట్టేటువంటి డబ్బు ఏమైపోతుందో అర్థం కాదు. ఈ క్రమంలోనే ఇన్నప్పులతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరూ అప్పుల్లోనే ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు 100కి 90 నుంచి 99% మంది ప్రజలు అప్పుల్లోనే ఉన్నారు. ప్రభుత్వ అప్పులు ఎట్లాగో 100కు 100% ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగత కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, హెల్త్ సమస్యలు, కుటుంబ మెయింటెనెన్స్ కోసం అప్పులు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. దీన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఇన్ని సమస్యలలో, ఇన్ని అప్పులలో ప్రభుత్వం ఒక 100 గజాల స్థలం ఇస్తే వాడు ఏదో పని చేసుకొని పచ్చడి మెతుకులో, లేకపోతే కారం మెతుకులో, బిర్యానీ పొట్టలో వాడుకున్న అందుబాటులో ఉన్న పరిస్థితిని బట్టి బతుకుతాడు. కానీ అందుకోసం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టని కాదు. ఇలా విద్య, ఉపాధి రంగాల వైపు పెడతా ఉన్నాం. ప్రపంచం వైపు అడుగులు వేస్తూ ఉంది. సామాజిక న్యాయం కొడతా ఉంది. ఈ క్రమంలో మనం ఇంటి దగ్గర ఆగిపోయాం. 6 కేజీల బియ్యం దగ్గర ఆగిపోయాం. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము 80 కోట్ల మందికి కార్లు ఇస్తున్నాం, దీన్ని 100 కోట్ల మంది కొట్టడానికి సిద్ధం ఉందంటే సిగ్గుండాలి పాలక ప్రభుత్వాలకి నేను అంటా ఉన్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి, పారదర్శకత ఉంటే మీరు ఖచ్చితంగా 80 కోట్ల నుంచి 100 కోట్లు ఇస్తున్నానంటే సిగ్గుండాలంటే అంతమంది పేదలు అవుతా ఉన్నారు మీ పరిపాలనలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో. అందుకోసం ఈ
80 కోట్ల అంటే రేషన్ షాపుల దగ్గరికి పీడిఎఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎస్ దగ్గరికి వచ్చి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆఫీసుల దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా స్కోడా కార్లు, స్కార్పియో కార్లు, 50 లక్షల కార్లు, ₹1 కోటి కార్లు, ₹2 కోట్ల కార్లు వచ్చి రేషన్ షాపుల ముందు పార్కింగ్ చేసి లైన్లో నిలబడి బియ్యం తీసుకునేవాళ్ళు కాదు. వీళ్ళంతా 80 కోట్ల మంది కార్డులు ఇస్తున్నామండి. ఈ దేశంలో 80 కోట్ల మందికి పైగా పేదలు ఉన్నారని, వీళ్ళు 80 కోట్ల మంది 100 కోట్లు అవుతున్నారంటే 100 కోట్ల మందికి ప్రజల పేదరికం పెరిగిందని, సో మీరు పరిపాలన దరిద్రంగా చేస్తున్నారని, మీరు సిగ్గు లేకుండా 80 కోట్లని 100 కోట్ల మందికి మేము ఇవి ఇచ్చే ప్రయత్నం చేస్తాం అనటం అంతమందికి సబ్బు. సో అందుకోసం ఈ దేశంలో పేదరికం ఉంది, మధ్యతరగతి ఉన్నది. ముఖ్యంగా పేదలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ వైపుగా అడుగులు వేయాలి. 100 గజాలు 58 జీవో, 200 గజాలకి 59 జీవో ప్రకారం దాన్ని రెగ్యులైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నవనిర్మాణానికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొన్నిటిని కాలానికి వదిలేద్దాం, కొన్నిటికి దేవుని వదిలేద్దాం. దేవుని కోసం జరిగేటువంటి యజ్ఞం రంజాన్ మాసంలో మనం ఉన్నాం. ఈ రంజాన్ మాసం అంటే దాన ధర్మాలకు ప్రత్యేకత. మరి ఈ రంజాన్ మాసంలోనే ఇట్లా పేదల మీద జరిగిన దాన్ని దేవుడికి వదిలేద్దాం. సో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తారో చూద్దాం. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. నేను వ్యక్తులను ఎవరిని అంటలేదు, వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని తెలియజేయటమే నా యొక్క ప్రధానమైన ఉద్దేశంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో దేశం మరో అడుగు ముందు పడాలంటే ఖచ్చితంగా ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అనేది ఇలా చాలా తీరని కలగా ఉన్నది. ఒక మనిషి జీవితకాల కళ అది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.